హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్విక్ తేజ్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ కరకరలాడే చికెన్ పకోడీ. తక్కువ ఆయిల్తో నూనె అనేది అస్సలు పీల్చకుండా ఈ చికెన్ పకోడీ ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. అండ్ నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మీకు ఈ చికెన్ పకోడా అనేది చాలా బాగుంటుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ మనకి బండి మీద స్ట్రీట్ స్టైల్లో చేసే చికెన్ పకోడాలా ఉంటుంది. అండ్ ఈ చికెన్ పకోడా ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. నేను 1/2 kg చికెన్ని ఇలా బాగా వాష్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనికి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మకాయ రసం, 1/2 టీ స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్. మనం తీసుకున్న ఈ 1/2 kg చికెన్కి 2.5 టేబుల్ స్పూన్ల కారం పడుతుంది. 2.5 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్. వీటన్నింటినీ ముక్కలకి బాగా పట్టేలాగా మనం ఈవెన్గా కలుపుకోవాలి. వీలైతే మీరు కొద్దిగా ఫుడ్ కలర్ ఇంకా కొన్ని వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు. అండ్ మనం చేస్తున్న ఈ చికెన్ పకోడీ చాలా టెండర్ అండ్ జ్యూసీగా రావాలంటే మనం చికెన్ పకోడీ చేస్తున్నప్పుడు చికెన్ని ఒక 1/2 అవర్ పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా ఉప్పు నీటిలో నానబెట్టుకొని చికెన్ పకోడీ చేయడం వల్ల చికెన్ అనేది చాలా జ్యూసీగా టెండర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు, పుదీనా తరుగును కూడా వేసుకొని ఈవెన్గా కలుపుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో 2 నుండి 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ చికెన్ ఎంత నానితే మనకి చికెన్ పకోడా అనేది అంత టేస్టీగా వస్తుంది. వీలైతే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన వెంటనే పకోడీలు వేయకుండా చికెన్ అనేది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు పకోడీలు వేసుకుంటే నూనె అనేది తక్కువగా పీల్చుకుంటుంది. అండ్ స్టవ్ ఆన్ చేసి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి. అండ్ ఈ చికెన్ పకోడీని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే చికెన్ లోపల సరిగ్గా ఉడకక మనం తినేటప్పుడు అంత బాగోదు. సో మనం ఈ ప్రాసెస్ని మొత్తం మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ చికెన్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ చికెన్ వేగడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. చూడండి, 10 to 15 మినిట్స్ తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇలా తీసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మిగిలిన చికెన్ని కూడా ఇదే పద్ధతిలో చేసేయండి. చూడండి, చాలా టేస్టీగా ఉండే కరకరలాడే చికెన్ పకోడా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈ చికెన్ పకోడా మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ చూడండి, నేను చెప్పే టిప్స్తో కనుక చేయండి, తక్కువ ఆయిల్తోటే ఎక్కువ చికెన్ పకోడీని చేసుకోవచ్చు. చూడండి, ముక్క కూడా లోపలికి బాగా ఉడికిపోయి తినేటప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.